పదకొండు మరియు 12వ తేదీన స్థానిక నంద్యాల పట్టణంలోని ఆర్కే ఫంక్షన్ హాల్ నందు భారత స్వాతంత్ర సమర యోధుల యొక్క చిత్రపటాలను మరియు వారు చేసిన త్యాగాలను రాబోయే తరాలకు అందించాలి అనే ఉద్దేశంతో 2 రోజుల చిత్ర ప్రదర్శన నిర్వహిస్తున్నారు. దీన్ని సద్వినియోగపరుచుకొని నంద్యాల పట్టణ ప్రజలందరూ మరియు ముఖ్యంగా విద్యార్థులు, యువకులు, కాలేజీకి వెళ్ళే వారందరూ దీనికి సందర్శించి భారతదేశం కోసం పోరాడి ప్రాణత్యాగాలు చేసిన మరియు వారి యొక్క సమయాన్ని మరియు వారి విలువైన ప్రాణాలను త్యాగం చేసిన నాయకుల గురించి మనం ఖచ్చితంగా స్మరించుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో దేశం కోసము ఎటువంటి సేవ చేయని వారు, దేశ స్వాతంత్రంలో ఎటువంటి హక్కు లేని వారు కూడా ఈరోజు దేశభక్తి గురించి మాట్లాడుతున్నారు. దేశం కోసం పోరాడి దేశం కోసము తమ ధన మాన ప్రాణాలను త్యాగం చేసిన వారు ఈరోజు దేశభక్తి నిరూపించుకోవాల్సి వస్తుంది. ఇటువంటి సందర్భంలో ఎవరు నిజమైన దేశభక్తులు, ఎవరు ఈ దేశం కోసం పోరాడారు, ఎవరు ఈ దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేశారనే వారి గురించి తెలుసుకోవడం మనందరి బాధ్యత. సో ప్రతి ఒక్కరూ, నంద్యాల పట్టణంలోని ప్రతి ఒక్కరూ దేశభక్తులైన మన పాత పూర్వీకులు, మన స్వతంత్ర సమరయోధుల ప్రతి ఒక్కరి చరిత్ర మనం తెలుసుకోవాలి. ఈ దేశంలో మొట్టమొదటి స్వతంత్ర సమరయోధులు టీపు సుల్తాన్ రహమతుల్లా అలీ దగ్గర నుంచి తర్వాత అష్ఫాకుల్లా ఖాన్, భగత్ సింగ్, మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, బిపిన్ చంద్రపాల్, వీళ్ళందరి గురించి మనం తెలుసుకోవాలి. కానీ ప్రస్తుతము కేవలము కొన్ని కుళ్ళు కుతంత్ర రాజకీయ శక్తులు, మతోన్మాద శక్తులు వీరి చరిత్రను మరిపించి ఎటువంటి స్వతంత్రంలో అర్హత లేని, స్వతంత్రంలో ఎటువంటి వారు త్యాగం లేని వారి గురించి ఈరోజు చెబుతున్నారు. దానికి కరెక్ట్ సొల్యూషన్ ఏమంటే మనము మన పూర్వీకుల స్వతంత్రం కోసం పోరాడిన వారి చరిత్రను మన పిల్లలకు తెలియజేయడం మన బాధ్యత. దానికోసమే నంద్యాల ముస్లిం జేఏసీ కూడా తన వంతు కృషిగా మన భవిష్యత్తు తరాలకు మన దేశ స్వతంత్ర పోరాటం గురించి మరియు మన నంద్యాల ప్రజలందరికీ నా నమస్కారములు, వెల్ఫేర్ గ్రీటింగ్స్. రేపు అనగా 11, 12వ తేదీ ఈ నెల ఆర్కే ఫంక్షన్ హాల్లో స్వతంత్ర సమరయోధుల ఫోటో ఎగ్జిబిషన్ చరిత్ర గురించి 352 ఫోటోలు ఎగ్జిబిషన్ ప్రదర్శన జరుగుతున్నది. కావున నంద్యాల ప్రజలు, తర్వాత వచ్చేసి విద్యార్థులు, కళాశాల విద్యార్థులు అందరూ పాల్గొని ఈ ఫోటో ఎగ్జిబిషన్ ప్రదర్శనను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఈ చరిత్రకారుని అన్న ప్రముఖ రచయిత నసరుద్దీన్ గారు ప్రచురించారు. వారు వచ్చేస్తున్నారు. వారు వచ్చేసి అందరికీ ఏమైనా సందేహం ఉన్నా కానీ చరిత్రకారు గురించి అందరికీ సందేశాలు ఇస్తారు. కాబట్టి ఈ సద్వినియోగాన్ని నంద్యాల ప్రజలందరూ, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవలసిందిగా మేము జాయింట్ యాక్షన్ కమిటీ గురించి, తర్వాత అల్మేవా ఫౌండేషన్, ఎంబీటీ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి అందరూ హాజరుపరిచి సంతృప్తి పరచవలసిందిగా కోరుతున్నాము. జై హింద్, జై భారత్. అందరికీ గుడ్ మార్నింగ్. రేపు ఆర్కే ఫంక్షన్ హాల్ నందు ఆల్ మైనారిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఎంబీటీ ఫౌండేషన్ వారి ఆర్థిక సహాయంతో నసీర్ అహ్మద్ ప్రముఖ చారిత్రకారులు, గుంటూరు వాసి నసీర్ అహ్మద్ గారు రచించిన ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క పుస్తకము చరితార్థులు, ఇమ్మార్టల్స్ అనే పుస్తకాన్ని నసీర్ అహ్మద్ గారు మన భారతదేశంలో విస్తృతంగా పర్యటించి మనము కనుమరుగైపోతున్న ఏదైతే ఫ్రీడమ్ ఫైటర్స్ ప్రముఖ స్వాతంత్ర సమరయోధుల హిస్టరీ ఉందో దాన్ని వెలికి తీసి వారి విశేషాలను ఆయన ఒక గ్రంథస్థం చేశారు. అందులో ఉండే పేజెస్ను
రేపు ఆర్కే ఫంక్షన్ హాల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 7 గంటల వరకు 11వ తేదీ, ఆ తర్వాత 12వ తేదీ విద్యార్థుల కోసము, మేధావుల కోసము, కాలేజీ కళాశాల విద్యార్థుల కోసము, అందరి కోసము ఒక ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మేధావులు, తర్వాత విద్యార్థులు అందరూ దీంట్లో పాల్గొని దీన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాము. దీనివల్ల మనము మర్చిపోతున్న గత చరిత్రను, ఎవరైతే నిజమైన స్వాతంత్ర సమరయోధులు ఉన్నారో వారి యొక్క త్యాగాలను, వారు దేశానికి చేసిన సేవను మనము ఘన నివాళులు అర్పించుకుందాము. అందరినీ మీ మీడియా ద్వారా ఆహ్వానిస్తున్నాము. జై భారత్, జై భీమ్. 11-12 బోలి. త్వరలో మనం దేశ స్వాతంత్ర సమరంలో పాల్గొన్న మహామహులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ, నివాళి ఘటిస్తూ స్వాతంత్ర మహోత్సవం జరుపుకోబోతున్నాము. ఈ శుభ సందర్భంలో భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయునికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అడ్వాన్స్గా. ఈ నేపథ్యంలో నంద్యాల ముస్లిం జేఏసీ అండ్ ఎంపీటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక స్వాతంత్ర సమరయోధుల చిత్ర ప్రదర్శనశాల ఏర్పాటు చేస్తున్నాము. ప్రముఖ చరిత్రకారులు నసీర్ అహ్మద్ ఎన్నో చారిత్రక పుస్తకాలు రచించారు. ఆయన ప్రదర్శనలు దేశవ్యాప్తంగా, విదేశాల్లో కూడా జరిగినాయి. ఆ నేపథ్యంలో ఇది నంద్యాలలో రెండోసారి చరిత్రకారులు నంద్యాలలో రేపు రాబోతున్నారు నసీర్ అహ్మద్ గారు. వారి చిత్ర ప్రదర్శనశాల దేశ స్వాతంత్ర సమరంలో అసూలు బాసిన ఇంచుమించు 330 మంది ముస్లిము, ఒక 30 మంది ముస్లిమేతరు, మొత్తం 360 చిత్ర ప్రదర్శనశాలలు పెడుతున్నాం. దీంట్లో మహామహులు, దాని కింద కొటేషన్, వాళ్ళు ఎప్పుడు పాల్గొన్నారు, వారి చరిత్ర ఏమి, ఆయన స్వయాన తిరిగి చాలా మంది కనుమరుగైన చరిత్రకారులను, స్వాతంత్ర సమరయోధులను గ్రంథీకరణ చేసి చిత్రాల ద్వారా ప్రదర్శించారు. వాళ్ళ చరిత్ర అనుకుంటారు. మనము నిజమైన స్వాతంత్ర సమరయోధులకు నివాళి అర్పించాలంటే ఈ చిత్ర ప్రదర్శనశాలలో తప్పనిసరిగా ముస్లిమేతరు, పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, మతాలకు అతీతంగా స్వాతంత్ర సమరయోధులను మనం తిలకిస్తున్నామనే ఆనందంతో ఈ చిత్ర ప్రదర్శనశాలలో రావాల్సిందిగా మీకు అందరికీ నంద్యాల ముస్లిం జేఏసీ తరపున, ఎంపీటీ ఫౌండేషన్ తరపున ఆహ్వానిస్తున్నాము. రేపు 11-12 తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ చిత్ర ప్రదర్శనశాల ఉంటుంది నంద్యాల స్థానిక ఆర్కే ఫంక్షన్ హాల్లో. ఇప్పటికే కలెక్టర్ గారి ద్వారా, డిఓ ద్వారా స్కూల్స్ కూడా మేము సమాచారం ఇచ్చాము. టీచర్స్, హెడ్ మాస్టర్స్ వాళ్ళని ప్రిన్సిపాల్స్ని రిక్వెస్ట్ చేసేదేమంటే ఈ చిత్ర ప్రదర్శనశాల తిలకించడానికి మీ యొక్క పిల్లలను తప్పనిసరిగా తీసుకొని రావాల్సిందిగా, పంపవలసిందిగా కోరుతున్నాము. వాడే కాకుండా ఆలిములు, ముస్లిమేతరులు, ఎవరైతే స్వాతంత్ర సమరయోధులను తిలకించాలనుకుంటారో, ఎవరైతే లౌకికవాదులు, దేశభక్తి ఉంటుందో వాళ్ళందరూ తప్పనిసరిగా వచ్చి ఈ చిత్ర ప్రదర్శనశాలలో పాల్గొనాల్సిందిగా అందరికీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. జై హింద్.